హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయం, నిన్న మన ముస్లిం సోదరుల ఫెస్టివల్ సందర్భంగా భారతదేశానికి అతి శత్రువైనటువంటి పాకిస్తాన్ జెండాని మళ్ళీ అక్కడ రోడ్డు మీద ప్రదర్శించడము చాలా మందికి కావాల్సినటువంటి భారతీయులకు సంస్కృతాన్ని దెబ్బతీసే విధంగా కూడా అక్కడ నేను ఒకటే కోరుతున్నాను. తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాలలో కూడా నిన్న ముస్లిం సోదరులు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, అందరూ ఒకే విధంగా వినాయకుని సెలబ్రేషన్ లో చాలా మంది పాల్గొనడం జరిగింది. కొంతమంది మాత్రం విరుద్ధం చేయడము, కొంతమందికి మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. పహల్గామ్లో జరిగినటువంటి ఘటన నిన్న జరిగింది. ఒక 5-6 నెలల కింద జరిగిన ఘటన మరొక ముందుకి వీళ్ళు ఇలాంటి విషయాలను తీసుకొచ్చి కొంతమందిని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి ఇట్లా ఉగ్రవాదానికి ఇట్లా కనీసం వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ ఇట్లా ఉన్నారా, అలాంటి విషయాలలో ఉన్నారా అన్న సంగతి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే భారతదేశంలో హిందూ ముస్లిం అంటే ఒక అన్నదమ్ములు లేక ఉంటారు. అలాంటిది నిన్న జరిగిన ఫెస్టివల్ లో కూడా వినాయక చవితిలో కూడా లడ్డు కొనే విధాలు లడ్డులో వేలం పాటలో కూడా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అన్నదమ్ములు లేక ఉంటారు. వీళ్ళు నిన్న ఫెస్టివల్ వీళ్ళు కొంతమందిని విడదీసే ప్రయత్నం చేస్తారా, రెచ్చగొట్టాలనుకుంటారా? భారతదేశంలో ఉన్న ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ర్యాలీ తీస్తూ ఆ విధంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వారి పైన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అక్కడ ఇలాంటి ఘటనలు కూడా చేసిన వారి పైన ప్రత్యేకంగా దృష్టి సాధించి కూడా వాళ్ళ ఇళ్లను కూడా సోదా చేయాలని చెప్పేసి అక్కడ ఎస్పీ డిఎస్పీ గారిని నేను డిమాండ్ చేసి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.